చెప్పు. అమ్మమ్మ అమ్మమ్మ బుడ్డి ఏం చేస్తున్నారు చెప్పు. బుడ్డి ఏం చేస్తుంది? వాటిని ఏమంటారు? అమ్మమ్మ ఏం చేస్తుంది చెప్పు. ఏం చేస్తుంది? సాయంత్రం ఏం చేసిద్ది? పలావ్. ఇంకా పలావ్ చికెనా? ఎవరు తీసుకొస్తారు? ఇంకేం తీసుకొస్తారు మాయా? హాయ్ చెప్తుంది అమ్మమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే మధ్యలో టీ టైం అయితే అయ్యిందని ఇంకొంచెం టీ తాగేసేసి పనిలోకి దిగేద్దాము. తర్వాత కర్రీ. ఫ్రెండ్స్ చూసారా, ఇంకా ఇప్పుడైతే టైము 5 అయితే అయ్యింది. ఇంక అందుకే మాకు టీ తాగే అలవాటు ఉంది కాబట్టి టీ అయితే తాగుతున్నాం అన్నమాట. తర్వాత ఇంకా నైట్కి అయితే మా అమ్మ చికెను ఇంకా చికెన్ ఫ్రై పలావ్ అయితే చేస్తుంది. అవి ఎలా చేస్తుందో ఏంటనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాము, చూడండి ఫ్రెండ్స్. ఇవైతే మామూలుగా గీరేసాం అనమాట. తర్వాత వాష్ చేయాలి. 2-3 టైం వాష్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్టు ఎలా పట్టేదో చూపిస్తాము. కూరలోకి అన్నంలోకి. సరే చెప్పమ్మా, ఏంటి అవి? ఇప్పుడు ఏం చేయాలి? ఆనియన్స్ ఏం చేయాలి? కట్ చేసి దేనికోసం? ఆనియన్స్ని ఇప్పుడైతే పలావ్లోకి అయితే ఇంకా బారుగా కట్ చేయాలి. చికెన్ కర్రీలోకి షేర్వాలోకి అయితే సన్నగా కట్ చేయాలి. ఇవి కర్రీ చేసుకునే ముందు ఇట్లా పై పీల ఇవి తీసేసేసి వాటర్లో వేసుకుంటే మనకి కళ్ళమంటే వాటర్ అయితే రాదనమాట. ఒక 10 మినిట్స్ ముందు ఇలా తీసేసి వాటర్లో అయితే వేసుకోవాలి. అమ్మమ్మ పలావ్ చేస్తుండగా పలావ్కి, పెరుగు చట్నీకి, ఇంకా షేర్వాలోకి, ఇంకా ఫ్రైకి అయితే ఆనియన్స్ వేరు కాబట్టి షేర్వాలోకి, పలావ్కి, పెరుగు చట్నీకి మాత్రం ఆనియన్స్ కట్ చేయడానికి పైన పీల్ అయితే తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇవి తీయడమే కొంచెం కష్టం కాబట్టి ఇవి తీసేసుకొని వాటర్లో వేసుకుంటే అప్పటికప్పుడు అయితే ఇంకా కట్ వీటిని ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి అయితే పీల్ తీసేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా వాష్ చేయాలి. వాష్ చేసేసి ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఇంకా ఆనియన్స్ని తర్వాత అయితే కట్ చేసుకుందాము. ఇదిగోండి చూసారా, దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పొట్టు ఉంది కాబట్టి షింక్లో వేసారనుకోండి, ఇలా డైరెక్ట్గా అయితే వేయకూడదు, మళ్ళీ వాటర్ అనేది దిగదు కాబట్టి ఇవి సపరేట్గా దీనిలో అయితే వేస్తుందన్నమాట. చూడండి, దీనిలో చాలా అయితే చాలా ఉంది. బాగా అయితే వాష్ చేయాలి. మా హనీ బాబు మొహం చూడండి, వాటర్తో తడిసిపోయింది. వాష్ చేయడం అయిపోయింది. చికెన్ షేర్వానా అయిపోయిందా? ఇది ఫ్రై, చికెన్ ఫ్రై. తిప్పుతా ఒకసారి. ఇది వేపేసి నేను నీళ్ళు పోసుకుంటా. పలావ్ అయిపోయిందా? అయిపోయింది. ఇది వద్దా, పలావ్ రెడీ. మూతేసేసాయి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత